శతకం అంటే నాకెందుకు అంత ఇష్టమంటే, ఆ శతకంలోని ప్రతి పద్యము కూడా మనం ఒక్కసారి చదివినా, వినినా కానీ, ఈ రోజుకి ఈ రోజే ఈ పద్యాన్ని రాశారా? ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ పద్యాన్ని రాశారా అనిపిస్తుంది. దానికి మచ్చుకు మీకొకటి చెప్తాను వినండి. నరసింహ నాకు దుర్నయములె మెండాయె సుగుణమొక్కటి లేదు చూడజనినా. ఓ నరసింహస్వామి, నాకన్నీ కూడా చెడలవాట్లే ఉన్నాయ్యా. ఎంత వెతికినా గాని నాలో ఒక్క మంచి గుణం కూడా కనిపించట్లేదు. అన్య కాంతల మీద ఆశ మానగలేను, ఒరుల క్షేమము జూచి ఓర్వలేను. అన్యకాంతల మీద ఆశ మానగాలేను. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫోటోని తీసుకొని యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఎందులోనైనా ఎవరైనా అప్‌లోడ్ చేశారంటే వెంటనే అది మనకు కనిపిస్తే దాన్ని ఓపెన్ చేసి చూసేయాలి. దానికి మనకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వందల, వేల, లక్షల, కోట్ల వ్యూస్ వస్తూ ఉంటాయి. అది ఎందుకు మనం వ్యూస్ చూస్తున్నామో, ఎందుకు లైకులు కొడుతున్నామో మనకే తెలియని పరిస్థితి. మరి దీన్ని అన్యకాంతల మీద ఆశ తప్ప ఏమంటారు చెప్పండి? ఉర్లక్షేమము చూచి ఓర్వలేను. మన బంధువులైనా, చుట్టాలైనా, పక్కింటి వాళ్ళైనా, ఎదురింటి వాళ్ళైనా ఎవరైనా కానియండి, ఒక గృహం కొనుక్కున్నా, ఒక వాహనం కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా, ఏదైనా కానీ ఆ విషయం మనకు కనుక చెప్తే, అయ్యో! నేను కొనుక్కోలేకపోయానే అని కించిత్ మనం కూడా జుగుప్స ఫీల్ అవుతాం. మన భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి జెలస్ ఫీల్ అవుతూ ఉంటాం. మరి అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి, నేను చేసేడివన్నీ నీచకృతులు. ఇన్ని దుర్బుద్ధులు నాకున్నాయ్యా, నేను చేసేవన్నీ కూడా పాపపు పనులే తప్ప పుణ్య పనులు ఏమీ చేయట్లేదు. నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్టజేసితివేల భోగిశయనా. ఇటువంటి పాపిష్టిని ఈ భూలోకంలో ఎందుకయ్యా పుట్టేటట్లు చేశావు అని శేషప్ప కవి నరసింహస్వామితో చెప్తున్నారు. అబ్జదల నేత్ర నా తండ్రివైన ఫలము, నేరములుగాచి రక్షింపు నీవే దిక్కు. ఓ అబ్జదల నేత్ర, నువ్వు నా తండ్రివి కాబట్టి నేను చేసే నేరాలన్నిటినీ కూడా కాచేసి నన్ను రక్షింపవయ్యా, నీవు తప్ప నాకు వేరే దిక్కెవరూ లేరు అని కవి ఆ నరసింహునితో చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎప్పుడో 18వ శతాబ్దమో, 17వ శతాబ్దంలో రాసినది ఇప్పటికీ కూడా 21వ శతాబ్దంలో కూడా నిత్య నూతనంగా ఉంది.